ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట దేవుని బిడ్డలందరికీ శుభాలు, వందనాలు. ప్రభు పేరట మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మీరు పంపించేటువంటి మీ ప్రార్థన అవసరతల గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు నిశ్చయముగా మీ జీవితాల్లో కార్యాలు సఫలపరుస్తాడు. దేవుని మాట అను ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. రండి, కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 130వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, కీర్తనాకారుడు రాస్తున్న మాట, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. కృప అనగా అర్హత లేని వారిని అర్హులనుగా మార్చేది కృప. దేవుని బిడ్డలారా, ఇవాళ మనం ఉన్న ఈ స్థితి దేవుని కృప ద్వారా పొందుకున్నామన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి. చాలా మంది వ్యక్తుల దగ్గర ధనము దొరకవచ్చు, బంగారము దొరకవచ్చు, ఇంకా ఇతరత్ర ఎన్నో వ్యక్తుల యొద్ద మనకు దొరకవచ్చు. కానీ కృప చూపించువాడు, కృప అనుగ్రహించువాడు దేవుడే. ఆయన మన ఎడల జాలిపడి మనలను ప్రేమించి తన కృప మనకు తోడై ఉండేటట్లు చేశాడు. ఈ దేవుని యొద్ద కృప మనం పొందుకుటను బట్టి మనము విమోచింపబడి ఉన్నాము. ఏ ఏ విషయాల్లో అంటే, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఎలాంటి విమోచన? ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విడిపించెను. ఇవాళ ఏ దోషము నిన్ను వెంబడిస్తుందో, నీ పితరుల దోషాలే కానీ, నీ పూర్వీకుల దోషాలే కానీ, ఎవరి శాపము ఎవరి దోషాల చేత వెంబడిస్తూ ఈ దైనందిన ఈ జీవితంలో ఇట్టి పరిస్థితిని అనుభవిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ దోషాలన్నిటి నుంచి మనం అనుభవిస్తున్న ఈ శాపం నుంచి దేవుని కృప ద్వారా మనము విమోచింపబడతాం, అంటే విడుదల పొందుతాం. నిజముగా ఆయన ఎంత కృపామయుడో చూడండి. మన ఎడల కృప చూపించటానికి ఏ అర్హత మన దగ్గర లేదు, ఏ నీతి మన దగ్గర లేదు. బదులుగా మనము ఆయనకి ఏమీ ఇవ్వలేము, ఆయనకి ఏమీ చెల్లించలేము. అయినా కూడా ఆయన మనకు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ కృప ద్వారా మనము విమోచింపబడుతూ ఉన్నాం, విడుదల పొందుతున్నాం, సమాధానపరచబడుతున్నాం. ఇవాళ మనుషులు చిక్కబడిపోయారు. సెల్ ఫోన్లో చిక్కుపోయిన వారు కొందరు, మద్యపానానికి చిక్కుకుపోయిన వారు కొందరు, వ్యభిచారంలో చిక్కుకుపోయిన వారు కొందరు, ఇతరత్ర లోకపరమైనటువంటి ఎన్నో వ్యసనాలకు చిక్కుకుపోయి విడుదల లేక, విమోచన లేక, విమోచింపబడాలని, బయటకు రావాలని ఆశపడుతూ కూడా బయటకు రాలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని యొద్ద కృప దొరుకుతుంది. ఆయన జాలి పడతాడు మన మీద, ఆయన ప్రేమ చూపిస్తాడు. నీ పరిస్థితి నుంచి ఏ బలహీనత చేత నువ్వు చిక్కబడిపోయావో, ఎవరి చేతుల్లో నువ్వు చిక్కుకుపోయావో, ఎవరు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారో, ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా ఇవాళ మన దేవుడు విమోచించగలిగిన సమర్థుడు. కనుక ఈ దేవుని యొద్ద దొరికేటువంటి ఈ విమోచన నీకు కావాలి అంటే, ప్రభు యొద్దకు వచ్చినట్లయితే నిశ్చయముగా ఆయన మిమ్మల్ని విమోచిస్తాడు, మీకు నెమ్మది దయచేస్తాడు. ప్రతి పరిస్థితిలో ఎదురవుతున్న అవమానాలు, ఎదురవుతున్న కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో పరిస్థితులను మీరు అనుభవిస్తూ కూడా విమోచన లేక బాధపడుతూ ఉన్నారు. యేసు యొద్ద విమోచన దొరుకుతుంది. ఆయన కృప చూపించేవాడై ఉన్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తూ నిన్ను పిలుస్తున్నాడు. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నానని సెలవిస్తున్నవాడు ఆయన. ఆయన ద్వారా విమోచింపబడి ఎందరో వారి జీవితాలు మార్చుకొని ఈ రోజున ఎంత ఉన్నతమైన స్థితిలో సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంటున్నారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చేటువంటి విమోచన శాశ్వతమైనది. దేవుని ద్వారా కలిగే విమోచన శాశ్వతమైనది. ఈ శాశ్వతమైన విమోచన నీకు కావాలి అంటే ఇప్పుడే యేసు యొద్దకు వచ్చి, నీ శ్రమ, నువ్వు ఎక్కడ చిక్కబడిపోయావో, నువ్వు ఏ పరిస్థితులలో చిక్కుకుపోయావో, ఏ ఊబిలో ఇరుక్కుపోయావో, నువ్వు యేసు యొద్ద విజ్ఞాపన చేసినట్లయితే ఇప్పుడే ఆయన నిన్ను విమోచిస్తాడు. ఈనాడే నీ జీవితంలో నూతనమైన కార్యం చేస్తాడు. నీ హృదయానికి కావలసిన నెమ్మదిని, సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. రండి ప్రభు యొద్దకు. ఖచ్చితంగా కృప దొరకు దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన మీకు సంపూర్ణ విమోచన కలుగు చేసి, మీ పితరుల దోషాలే కావచ్చు, మీ కుటుంబీకుల దోషాలే కావచ్చు, శాపాలే కావచ్చు, వాటన్నిటినీ కొట్టివేసి ఆయన మన జీవితంలో గొప్ప కార్యము చేసి మిమ్మల్ని విడుదల చేసి సంపూర్ణులుగా, స్వతంత్రులుగా ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. ఈ మాట
మాటల చేత ప్రభు చేత మీరు ఆశీర్వదింపబడాలని, దీవింపబడాలని నేను తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కలిసి ప్రార్థన చేద్దాం. నాతో తలలు వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల ప్రభు, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, నీ యొద్ద కృప దొరుకును, కృప ద్వారా మేము విమోచింపబడుతున్నామని వాక్యం ద్వారా మీరు సెలవిచ్చినట్లుగా ప్రభువా, నీ బిడ్డలు విమోచింపబడినట్లుగా వారి పితరుల దోషాలు, ఏ శ్రమలు, ఏ చిక్కులు, ఏ ఇబ్బందుల్లో నీ బిడ్డలు చిక్కుబడిపోయి ఉన్నారో ప్రభు, వాటన్నిటి నుంచి వారిని విడిపించండి. సమాధానాల వైపుకు, నెమ్మది వైపుకు తీసుకుని రండి. వారి ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరచండి, బలపరచండి. అక్కరలు, కొదువులు సమస్తాన్ని కూడా తీర్చండి. ప్రార్థన చేస్తూ ప్రార్థన అంశాలను ప్రభా, వారి ప్రార్థన అక్కరలు మాకు పంపిస్తూ తెలియపరుస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అక్కర తీర్చండి. నీ బిడ్డల జీవితాల్లో కృప, క్షేమ, సమాధానాలు తోడుగా ఉంచి బలపరచమని, ఇవి నేను ఎందరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ కావాల్సిన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు మెండారుగా దయచేయమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, కింద కనబడుతున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు మాకు మెసేజ్ రూపంలో తెలియపరిచినట్లయితే మేము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. ధైర్యంగా ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో నూతనమైన కార్యాలు చేస్తాడు. మా జైన్ 97 అనే ఈ యూట్యూబ్ ఛానల్ని అనేకులకు తెలియపరచండి. మీరు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నిశ్చయముగా ఈ దేవుని వర్తమానాలు ఇంకొను అనేకులకు షేర్ చేసినట్లయితే వారు కూడా ఈ వర్తమానాలు విని దీవింపబడతారు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించగలరని మనవి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.